రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నాడు, మూసి పక్షాన చేయకపోతే నా జీవితానికి అర్థం లేదు, నా జీవితం పరమార్థం కావాలంటే మూసి పక్షాన చేసి తీరుతానని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మూసి పక్షాలకు భారతీయ జనతా పార్టీ అడ్డు కాదు. భారతీయ జనతా పార్టీ కూడా మూసి పక్షంలో చేయాలని కోరుతా ఉన్నది. కానీ మూసి పక్షంల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారానికి వ్యతిరేకము. పేదల ఇల్లు కూడతామంటే మేము దాన్ని ఊకున్న పరిస్థితి, పేదల ఇల్లు కూడడానికి వ్యతిరేకము. కానీ మూసి పక్షాలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సానుకూలంగా ఉన్నది, భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉన్నది. కానీ కేవలం ఈరోజు ప్రజల యొక్క దృష్టి మళ్లించడం కోసమే మూసి పక్షాల పేరు మీద ఈరోజు ఒక డ్రామా నాటకాలు ఆడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక మూసి బాధ్యత ఎక్కడ ఉన్నారు, ఈ బాధ్యతను మాట్లాడాలి. ఈ బాధ్యతలకు ఇబ్బందులు ఏమున్నది, ఎందుకోసం మూసి పక్షాలు చేస్తా ఉన్నావు, నువ్వు ఎందుకు కూడగొడతా ఉన్నావు ఇండ్లు, వాళ్ళను మెప్పించే పరిస్థితి కావాలి. కానీ నల్గొండ పోయి పాదయాత్ర చేసి నేను మూసి పక్షాలు చేస్తాను, వ్యతిరేకిస్తానని చెప్పేసి ఈ విధంగా ప్రజల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నాడు. ఈ విధంగా బదనాం చేసే కార్యక్రమాలు పెట్టుకుంటా ఉన్నాడు. దేనికోసం అంటే ఈరోజు ప్రజలు ఒక సంవత్సరంలోనే పూర్వ ప్రజా వ్యతిరేక పరిస్థితి, ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత తట్టుకోవడం లేక ఈరోజు అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారెంట్ల మీద 360 హామీలు ఇచ్చి దాన్ని తప్పించుకోవడం కోసము ఇది పెద్ద డ్రామా నిపం పెడతా ఉన్నాడు. కనీసం ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే డిపిఆర్ కోసం ఇచ్చారు, డిపిఆర్ రావడానికి 3 నెలలు పడుతుంది. ఒక పక్క ఏమంటాడు 1,50,000 కోట్లు పెట్టేసి ఖర్చు పెట్టేసి మూసి పక్షాలు చేస్తా అంటా ఉన్నాడు. దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు దాన్ని ఎవరికి నమ్మే పరిస్థితి కనబడతలేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మూసి పక్షాలు అంటే దానికి అర్థమైందో మాకైతే అర్థమైతలేదు. మా ఇల్లుదార అసెంబ్లీ చూస్తే ఏదన్నా ఒక్క చెరువు కన్నా కనీసం ఎస్పీడీ సివియర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టే పరిస్థితి ఉన్నదా, పెట్టగలుగుతావా, పెడదామని అనుకుంటున్నావా, దానికి ఆలోచన ఉన్నదా? ఇప్పుడు మూసి పక్షాలు అంటే మూసిలో వచ్చే నీళ్లను, వ్యర్థ నీళ్ళని అయితే ఇప్పుడు కాలుష్యం వస్తూ ఉన్నది, అనేక పరిశ్రమల నుంచి కాలుష్యం నీళ్ళు, విషం నీళ్ళు వస్తూ ఉన్నది, అదేవిధంగా డ్రైనేజ్ కలుస్తూ ఉన్నది. నువ్వు ఎక్కడి నుంచి ఏ విధంగా చేయబోతా ఉన్నావు, అవి ఏం చెప్పకుండా ముందు కూలుస్తా అని చెప్పేసి ఒక పక్క ఆర్బీఎస్ అని, ఒక పక్క ఎఫ్టీఎల్ అని, ఒక పక్కనేమో బఫర్ జోన్ అని చెప్పేసి ఈ విధంగా ప్రజలను భయాందోళన పెడతా ఉన్నాడు. ఏంటంటే ఈ మంచి వాల్యుబుల్ ప్రాంతము, ఈ ప్రాంతంలో ఏంటంటే వాళ్ళకి ఇల్లు ఖాళీ చేపించేది, దీని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. దానికి వ్యతిరేకం ఖచ్చితంగా ఆయన బుల్డోజర్లు తెచ్చినా కానీ, బాంబులు తెచ్చినా కానీ, ఏం తెచ్చినా కానీ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే ఖాయము. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీని మీద 100 కొట్లాడి తీరుతాం. ప్రజల పక్షాన్ని న్యాయమైన కోరిక. అరే వాళ్ళు ఇల్లు కట్టుకుని ఒక్కొక్క ఇల్లు 2 కోట్లు 3 కోట్ల ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటాడు. ఏదో అసలు దానికి అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజలంతా హీనంగా అనిపిస్తూ ఉన్నారు. ఏం మాట్లాడి నడుస్తుంది అంటే ప్రభుత్వం రాగానే నేను చెప్పిన శాసనం లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పాదయాత్ర చేయవలసింది ఇక్కడ మూతి పక్షాలు ఇక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నావు వాళ్ళకి వచ్చి మాట్లాడాలి, వాళ్ళ పాదయాత్ర చేయాలి, వాళ్ళ కష్టం తెలుసుకోవాలి. దేనికి వ్యతిరేకిస్తా ఉన్నారు, దేనికి వాళ్ళు కాల్ చేయలేకపోతా ఉన్నారు, ఆ ఇల్లు విలువ ఉంది, దాని మీద వీళ్ళతో ఎంత అనుబంధం కూడుకున్నది. అరే దశాబ్దాల కాలం నుంచి ఇల్లు కట్టుకొని పచ్చపతి కూడా ఇల్లు కట్టుకొని రాత్రి కూరగొట్టేస్తాను మీరు ఓడించంటే ఏమర్థం ఉంది? ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు రోడ్లు వేసారు, ఎందుకు నల్ల కనెక్షన్ ఇచ్చారు, ఎందుకు వాటర్ కనెక్షన్ ఇచ్చారు, ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు జిహెచ్ఎంసీ వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు, ఆ విషయం చెప్పండి ఫస్ట్ మీరు. అవేం చెప్పకుంటారో బ్యాంకు లోన్లు తీసుకొని వాళ్ళ పిల్లల చదువుల కోసం అని చెప్పి రకరకాల దాంతో వాళ్ళు ఆ ఇళ్లతో పెనవేసుకుంటున్నారు అనుబంధం. కాబట్టి ఏంటంటే దీన్ని మేము వ్యతిరేకత ఇస్తా ఉన్నాము. మూతి పక్షాన్ని చేయాలి, చేసేదానికి సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీతో ఈ రేవంత్ ప్రభుత్వానికి ఉంటది. సో ఏదేమైనప్పటికీ సరే దీన్ని తగ్గేదే లేదు, ఎలాగైనా సరే చేసేది ఉంది. ఎవరైనా అడ్డమోసం బుల్డోజర్ ఎక్కిస్తాను రేవంత్ రెడ్డి అంటున్నారు. అదే చెప్తా ఉన్నాము, ఆయన బుల్డోజర్ ఎక్కిస్తానా భయపడే పరిస్థితి లేదు, కూలగొడతామనే పరిస్థితి లేదు, కేసులు పెట్టి జైలు పంపిస్తామన్నా భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాడతాము. ఇది ప్రజలకు న్యాయమైన ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ప్రజల మీద ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం దీన్నే ఈ ప్రభుత్వం చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఇట్లా ఉండే సేమ్ కౌల పిల్లలుగా మాట్లాడతారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా ప్రజా వ్యతిరేక చేసి ఈ విధంగా కుప్పగూలింది. దీన్ని కూడా దగ్గర పడే కాబట్టి ఈ విధంగా రాగానే ప్రభుత్వం వచ్చి సంవత్సరం ముందుకైతే ఇంత పెద్ద వ్యతిరేకత మూట కట్టుకుంటా ఉన్నాడు.